ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ డోమ్స్ ఏంటి, ఈ విగ్రహం ఏంటి, ఇది ఎక్కడుంది, దీని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవే ఆ డోమ్స్. ఇది చిల్డ్రన్ పార్క్ అండ్ ఇది ఒక అందమైన పూలతోని డెకరేట్ చేసిన డిజైన్. కన్నా శాంతివనం కట్టకముందు ఇట్లా బంజరు భూమిలా ఉండేది, కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా తయారు చేశారు. ఒక చెట్టు కూడా మొలవని ప్లేస్ని ఇంత ప్రకృతికి అనుసంధానించి ఇంత గొప్పగా డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఈరోజు మేము అక్కడికే వెళ్తున్నాము. ఇది మ్యాప్. ఇట్లా వెళ్తుంటే మీకు ఈ గ్రీన్ కలర్లో బోర్డులు కూడా కనిపిస్తాయి కన్నా శాంతివనం వెళ్ళడానికి. గూగుల్ మ్యాప్స్లో కన్నా శాంతివనం అని కొడితే మీకు వచ్చేస్తుంది లొకేషన్. వెళ్తుంటే దగ్గరికి రాగానే మీకు ఇట్లా యారో మార్క్స్తో బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. డైరెక్షన్ చూసుకొని మీరు కన్నా శాంతివనంకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఓకే, ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో కనా మెడికల్ సెంటర్ కనిపిస్తుంది. ఇదే అది కనా మెడికల్ సెంటర్. దీని తర్వాత మనకి కనా ఎంట్రన్స్ గేట్ వస్తుంది. ఇది చూడండి కనా మెడికల్ సెంటర్. ఇది కొంచెం దాటి ముందరికి వెళ్ళగానే కనా ఎంట్రన్స్ వస్తుంది. ఇదే కనా శాంతివనం మెడిటేషన్ సెంటర్ ఎంట్రన్స్. ఇక్కడ మీ ఫోటో తీసుకుంటారు, ఐడి కార్డ్ చూపించాలి, లోపలికి ఎంట్రీ అవ్వాలి. మీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని లోపలికి పంపిస్తారు. వెళ్ళిన తర్వాత ఇట్లా మీకు ఈ డోమ్స్ కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. దీంట్లో ఈ మెయిన్ డోమ్ ప్లస్ 8 శాటిలైట్ డోమ్స్ ఉంటాయి మీకు స్టార్టింగ్లో చూపించినట్టు. ఈ డోమ్స్లో 1,00,000 మంది కూర్చొని ఒకటేసారి మెడిటేషన్ చేసుకోవడానికి అంత అవకాశం ఉంది. అంత పెద్దగా నిర్మించారు. సో అందుకోసమే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. ఒక్కసారి 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసుకునే అంత కెపాసిటీ కలిగిన మెడిటేషన్ సెంటర్ ఇది. అందుకోసమే దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటారు. ఇది హైదరాబాద్లోనే ఉంది. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి కనా శాంతివనం అని కొడితే మీకు గూగుల్ డైరెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఈ కనా శాంతివనం యొక్క గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెడతాను. అక్కడ నుంచి జస్ట్ క్లిక్ చేసి మీరు రీచ్ అయిపోవచ్చు. సో అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి చూసామో అవన్నీ మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. మీరు వేలు ఖర్చు పెట్టి అక్కడ రిసార్ట్లో అవి ఇవి తిరిగేయడానికన్నా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ని చూడండి. అసలు ఇది నిజంగా హైదరాబాద్లోనే ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. ఈ కనా శాంతివనం అనేది దాదాపు 1,400 ఎకరాల్లో నిర్మించబడింది. దీంట్లో అసలు ఒక బంజర్ భూమిలా ఉన్న ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇప్పుడు అసలు ఒక పెద్ద అడవిలాగానే సృష్టించేశారు వీళ్ళు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు ఒక్కసారి వెళ్తే దీనికి మళ్ళీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్. ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. దీంట్లో ఒక మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ క్రియేట్ చేశారు. నాకు దీంట్లో అసలు ఆ మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అల్టిమేట్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మాకు ఎంట్రన్స్లోనే ఈ డోమ్స్ పక్కనే తామర పూలు కనిపించాయి. చూడండి, అసలు మనము లిల్లీ ఫ్లవర్స్ని చూసి అన్నిటినీ తామర పూలు అనుకుంటాం. యాక్చువల్ తామర పువ్వు ఇది, యాక్చువల్ లోటస్ ఇదే. ఎందుకంటే ఈ లోటస్కి మాత్రమే లోటస్ సీడ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు చూపించే ఈ ఫ్లవర్ ఉంది కదా, దీనికి మాత్రమే లోటస్ సీడ్స్ వస్తాయి. దాంతోనే పూల్ మక్కాని తయారు చేస్తారు. మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇక రిమైనింగ్ అన్ని లిల్లీ ఫ్లవర్స్. ఇదే ఫూల్ మకాని, ఇవే సీడ్స్. లోటస్ సీడ్స్ చూసే దానికి ఇక్కడ మాత్రమే నేను చూశాను. తెలంగాణలో ఎక్కడ కూడా నాకు లోటస్ ఫ్లవర్తో పాటు ఇట్లాంటి సీడ్స్ కనిపించలేదు. ఈ కన్నా శాంతివనంలో వీళ్ళు గ్రో చేస్తున్నారు. చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఈ స్టోన్స్ పైన మనకు చాలా కంటెంట్ రాసింది. భగవద్గీతకో దేనికో సంబంధించింది, నాకు అంత ఐడియా లేదు. సో అక్కడ అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది చాలా పెద్ద లొకేషన్లో ఉంది. 1400 ఎకర్స్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్దదో. ఈ డోమ్స్ కూడా ఒక యూనిక్ కన్స్ట్రక్షన్. చాలా పెద్ద డోమ్స్ ఉంటాయి. ఈ డోమ్స్లో మెడిటేషన్ చేయడానికి కిందికి దిగితే మీకు ఒక
5 to 10 స్టెప్స్ దిగిన తర్వాత కింద కూర్చోడానికి ఉంటుంది, బాగుంటుంది. డోమ్స్ పక్కనే మీకు సన్ఫ్లవర్ తోట వేశారు. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతా సన్ఫ్లవర్ తోటనే. ఇవే సన్ఫ్లవర్స్ చూడండి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సన్ఫ్లవర్స్. అసలు ఈ సన్ఫ్లవర్సే మనకు రేర్గా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాయి. ఇక్కడ మీరు కనా శాంతివనం వస్తే మీరు సన్ఫ్లవర్స్ని చూసే అవకాశం ఉంటుంది. మేము ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్ళేది బాబూజీ మహారాజ్ స్టాచ్యూ దగ్గరికి. ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే రూట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు చూడండి, జస్ట్ ఇమాజిన్ ఎట్లా క్రియేట్ చేశారంటే, ఇది యూజువల్గా స్టాచ్యూస్ అన్నీ ఇట్లా ఒక గ్రౌండ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఇది మాత్రము ఒక అండర్ గ్రౌండ్కి తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఒక కిందికి దిగిన తర్వాత ఉంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్లో గార్డెనింగ్ ఎంత బాగా చేశారో డిజైన్గా ఫ్లవర్స్తో. ఇది సమ్మర్లోనే ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా వింటర్లో వెళ్తే ఇంకెంత సూపర్ ఉంటుంది. మొత్తం లెఫ్ట్ సైడ్ ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసి ఆ చెట్లని కటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉంటారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇవి ఎడీనియం ఫ్లవర్స్. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది. ముందర చూడండి, ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడే బాబూజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఈవినింగ్ టైంలో మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఈ చైర్స్ కూడా వేసి ఉన్నాయి. ఎవరైనా కింద కూర్చోలేని వారు ఈ చైర్లో కూడా కూర్చొని చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇచ్చారు. చూడండి, ఇదే ఆ విగ్రహం. గ్రౌండ్ పైన ఉండదు, ఇది గ్రౌండ్లో కిందకి ఇట్లా ఒక గుంతలాగా తీసి అక్కడ ఈ స్టాచ్యూ పెట్టారు. ఇది ఒక యూనిక్ డిజైన్, చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ మాత్రం. కనా శాంతివనం మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్గా ఉందంటే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయి ఉండి కూడా వీళ్ళు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే రియల్లీ అమేజింగ్. చూడండి ఎన్ని స్టెప్స్ దిగితే కిందికి ఆ స్టాచ్యూ కట్టారు. చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ కూడా అద్భుతంగా ఉంది. మీరు కనా శాంతివనం వెళ్తే ఈ విగ్రహాన్ని చూడడం మాత్రము మిస్ అవ్వకండి. ఈ స్టాచ్యూ బాబూజీ మహారాజ్ స్టాచ్యూ. మీకు ఇక్కడ నుంచి చూస్తే ఒక వెల్ లాగా కనిపిస్తుంది కదా, ఎట్లా బావిలాగా, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎంట్రన్స్లోనే మీ ఐడి కార్డ్, తర్వాత మీ ఫోన్ నంబర్, మీ ఫోటో కూడా తీసుకుంటారు అక్కడే. ఎందుకంటే మీరు దీంట్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రూఫ్ ఉండాలి కాబట్టి వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో దీంట్లో 20 స్పీడ్లోనే వెళ్ళాలి ఏ వెహికల్ అయినా. మళ్ళీ హారన్ ఎక్కడ సౌండ్ చేయకూడదు. సో చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఈ బాబూజీ మహారాజ్ జస్ట్ మీకు ఒకవేళ ఎక్కడ అనేది ఇన్ఫర్మేషన్ తెలియకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా సరిపోతుంది. ఇది చిల్డ్రన్ పార్క్. చిల్డ్రన్ పార్క్ కూడా ఎంత బాగుందంటే చూడండి, మీరు కింద అసలు ఆ షైనింగ్ టైల్స్తో ఎంత మంచిగా డిజైన్ చేశారు పిల్లల కోసము, చాలా బాగుంటుంది. ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఇది ఒక గేమ్ లూడో, ఫిష్ చూడండి, ఇట్లా చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. ఇది ఒకటి, ఈ కట్టి ఎక్కడానికి కూడా ఒకటి తయారు చేశారు, చూడండి ఎంత బాగుందో. మీరు వెళ్ళినప్పుడు ఈ చిల్డ్రన్ పార్క్ కూడా మిస్ అవ్వద్దు, పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రీ హౌస్, ఈ ట్రీ హౌస్ కూడా చాలా బాగుంది.
పిల్లలు తీసుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా చిల్డ్రన్ పార్క్కి తీసుకెళ్ళండి. కనా శాంతివనంలో చిల్డ్రన్ పార్క్ చాలా బాగుంది. ఆడుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఈ లోపల ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి కనా శాంతివనం కొడతారు కదా, అక్కడ నుంచి ఆ సరౌండింగ్లోనే మీకు చిల్డ్రన్ పార్క్ ఏడుంది, బాబూజీ మహారాజ్ స్టాచ్యూ ఏడుంది, అవన్నీ మీకు చూపిస్తాయి. జస్ట్ దాన్ని క్లిక్ చేసేసి మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని పెట్టారో. ఇది గ్రాస్తో వెల్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు, ఇది కూడా సూపర్ ఉంది. చూడండి సరౌండింగ్స్ కూడా, సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ చిల్డ్రన్స్ పార్క్. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, మేము కొన్ని మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. ఖాళీ మీరు ఈ చిల్డ్రన్ పార్క్లో తిరగడానికే మీకు ఒక 2 నుంచి 3 గంటలు సమయం పడుతుంది. అంత పెద్దగా ఉంది, అంత బాగుంది కూడా. పిల్లలు ఆడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి టైమే తెలియదు. స్వింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ ఎంజాయ్ దిస్ ఉయ్యాల. వాస్తవానికి కనా శాంతివనం అనేది సైట్ సీయింగ్ ప్లేస్ కాదు, బట్ ఇది ఒక మెడిటేషన్ సెంటర్. సో మెడిటేషన్ నేర్చుకోవడానికి చాలామంది వస్తారు. వీళ్ళది ఒక ప్రొసీజర్ పద్ధతి ఉంటుంది, మెడిటేషన్ చేసే పద్ధతి. సో మెడిటేషన్ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కాకపోతే ఇది చూడడానికి కూడా చాలామంది వస్తారు, ఎందుకంటే అందరికీ మెడిటేషన్ మీద అవగాహన ఉండదు కాబట్టి. మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో అండ్ గెట్ దట్ క్లాస్. మీకు దీంట్లో ఎంట్రన్స్లో వచ్చిన తర్వాతనే మీకు వెల్కమ్ లాంజ్ ఉంటుంది, దాంట్లో మెడిటేషన్ గురించి చెప్తారు. ఇప్పుడు మేము వచ్చింది ఇది నర్సరీ. సో కనా శాంతివనంలో నర్సరీ కూడా ఉంది, ఇది నర్సరీ ఎంట్రన్స్ ఇప్పుడు మేము వచ్చింది. సో ఇక్కడ మీకు రాసి ఉంటుంది నర్సరీ అని కూడా, అది చూపిస్తాను చూడండి. ఇది వెల్కమ్ హార్ట్ఫుల్నెస్ నర్సరీ. సో దీంట్లోకి వెళ్దాం, ఇప్పుడు చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇది కూడా మేము చూసాం కదా, చాలా బాగుంది, చూపిస్తాను చూడండి మీకు కూడా. దీంట్లో కూడా చాలా ఈ లిల్లీ, లోటస్ ఫ్లవర్స్ చాలా బాగా పెట్టారు. జస్ట్ ఇట్లా రింగ్స్ లాగా పెట్టి దాంట్లో వాటర్ పోసి దాంట్లో పెంచుతున్నారు చూడండి. ఇది లిల్లీ టైప్ అన్నట్టు. ఇది యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, ఇది లోటస్ అనుకుంటాం. లోటస్ ఫ్లవర్ ఇంతకుముందు చూపించాను కదా, అది. ఇది కూడా లోటస్, యాక్చువల్ లోటస్. ఇది మాకు కూడా ఇన్ని రోజులు తెలియదు యాక్చువల్గా, అదే ఈ లిల్లీనే లోటస్ ఫ్లవర్ అనుకునే వాళ్ళం. యాక్చువల్గా లోటస్కి లోటస్ సీడ్స్ వస్తాయి, వీటికి ఏ సీడ్స్ కనిపిస్తలేవు కాబట్టి లోటస్ కాదు. కానీ 2 ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క పాండ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ చెట్లు పెట్టి, ఇది లోటస్ సీడ్. ఇదే నర్సరీ. ఈ నర్సరీ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మీరు చెట్లు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు, జస్ట్ రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి, షేడ్ నెట్లో పెంచే చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూడండి సరౌండింగ్స్ ఎట్లున్నాయో. ఇది కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత అసలు మీకు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. దిస్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఈ హైదరాబాద్లో మీరు ఉంటే, హైదరాబాద్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ లొకేషన్ని విజిట్ చేయండి. ఇది చూడండి, ఈ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దీనికి ఒక్కొక్క ఫ్లవర్ది ఇట్లా అంటు కట్టారు. సో ఒక్క చెట్టుకే ఒక 4-5 టైప్స్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి దీంట్లో.
చాలా పెద్ద నర్సరీ. చూడండి చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎడీనియం ఫ్లవర్స్, ఇదంతా ఎడీనియమే. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ ఎడీనియమ్సే. దీన్ని కూడా చూడండి అంటుకట్టున్నారు. 2 రకాల ఫ్లవర్స్ వచ్చాయి ఒకటే చెట్టుకి. ఇదేమో నర్సరీలో ఉన్న షాపు. ఈ షాప్లో మీకు పాట్స్, చాలా రకాల పాట్స్ అవి ఇవి దొరుకుతాయి. మేము కూడా ఒకటి తీసుకున్నాము. ఇది చూడండి, మేము తీసుకుంది ఇదే బుద్ధ పాట్. ఇక్కడ కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మా చూడడం అయిపోయింది, మేము బయటకు వచ్చేస్తున్నాం. నర్సరీ టూర్ అయిపోయింది, బయటికి వెళ్ళాము. బయట సరౌండింగ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది కదా, ఇప్పుడు పోయింది. దాంట్లోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళని తిప్పడానికి అది యూజ్ చేస్తారు. సో దీంట్లో చాలా వరకు పెట్రోల్ వెహికల్స్ కన్నా చాలా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి, పొల్యూషన్ ఉండదు కాబట్టి. ఇదే నేను అది చెప్పిన మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్. ఇది హ్యూమన్ క్రియేటెడ్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. నిజంగా ఒక అడవిలాగానే అనిపిస్తుంది, కానీ ఒక నార్మల్ ప్లేస్లో ఇండ్ల మధ్యలో క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్. ఇది ఎంత సూపర్ ఉందంటే ఇది మీరు కూడా చూడండి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ దగ్గరే ఉంటుంది. మీకు ఏమన్నా లొకేషన్ ఇబ్బంది అయితే జస్ట్ చిల్డ్రన్ పార్క్ దగ్గరనే, కొంచెం మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. అడగకుండా కానీ మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ అని చూస్తే మీకు దొరికిపోతుంది. అక్కడ ఎవరినైనా అడగండి ఇట్లా మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ అంటే వాళ్ళు చెప్తారు, ఏమన్నా లొకేషన్ ప్రాబ్లం అయితే. చూడండి ఒక అడవిలో నడిచిన ఫీలింగే ఉంటుంది. సో దీంట్లో ఎట్లా అంటే స్ప్రింక్లర్స్ పెట్టి ప్రతిరోజు, ఇప్పుడు వర్షాకాలంలో ఎట్లా వర్షం పడుతుందో అట్లా వర్షం పడేలాగా క్రియేట్ చేశారు. అందుకోసమే ఇంత ఎండాకాలం కూడా ఇంత గ్రీనరీగా ఉన్నాయి. ఇక్కడ ఒక పాండ్ కూడా క్రియేట్ చేశారు చూడండి. ఈ పాండ్ కూడా చాలా బాగుంటుంది. ఏదో అడవిలో ఒక పాండ్ లాగా ఉంటుంది కదా, కొలను లాగా, అట్లా క్రియేట్ చేశారు. పాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 10 to 15 minutes వాక్ చేస్తే కానీ ఈ రెయిన్ ఫారెస్ట్ అయిపోదు, అంత పెద్దగా ఉంది. చూడండి మొత్తం అడవిలో నడిచిన ఫీలింగే ఉంది. పాండ్స్ కూడా 2 క్రియేట్ చేశారు. ఒక దాంట్లో ఆల్గే ఉంది, ఒక దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఈ ఫారెస్ట్ మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్లో మధ్యలో ఇట్లా చెక్కలతో కూర్చోడానికి ఒక బెంచ్ లాగా తయారు చేశారు. మీరు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇదే ఒకటి ఆల్గే ఉన్న పాండ్. ఇది సిట్అవుట్ ఏరియా. వచ్చి మీరు అడవిలో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ చూడండి ఒక పొప్పడికాయ చెట్టు కూడా ఉంది, పపాయ చెట్టు అడవి మధ్యలో. దీనికి ఒక పండిన పపాయ కూడా ఉంది. నాకు దీంట్లో అసలు అద్భుతంగా నచ్చిన లొకేషన్ అయితే ఇదే మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్. ఇది చూడండి, ఇదే పాండ్. దీంట్లో ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, తర్వాత పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి, కొన్ని కలర్వి. ఇంత ఎండలో కూడా ఆ ఫిషెస్ని కాపాడుతూ అసలు ఆ పాండ్ని ఎట్లా రన్ చేస్తున్నారో చూడండి. ఈ చెట్ల మధ్యలో ఉండడం వల్ల దానికి నీడ పడి కొంచెం కూల్గా ఉంటుంది అనుకుంటా, అందుకోసమే ఇది సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి ఆ ఫిషెస్ కూడా దాంట్లో. చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ఈ మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ అస్సలు మిస్ అవ్వకండి. దీంట్లో చాలా రకాల చెట్లు వేరే వేరే స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. కాకపోతే ఇంకా వాటి పేర్లు మాకు అంత ఐడియా లేదు. అక్కడ ఎవరైనా మనకు
చెప్పేవాళ్ళు ఉంటే ఈజీగా అర్థమయ్యేది, కానీ మేము వెళ్ళినప్పుడు ఎవరు కనిపించలేదు. సో వీ డిడ్ంట్ గెట్ దట్ డీటెయిల్స్. కాకపోతే ఇంట్లో కొన్ని ఇలాచీ చెట్లు కనిపించాయి మాకు, ఎందుకంటే మా దగ్గర కూడా ఇలాచీ చెట్టు ఉంది కాబట్టి వీ కెన్ రికగ్నైజ్ దాట్. ఇది ఇలాచీ చెట్టు. ఇదొక వెరైటీ చెట్టు, ఏం చెట్టు తెలియదు మనకు కూడా. ఇట్లాంటి చాలా చెట్లు చాలా స్టేట్స్ నుంచి తెచ్చి పెట్టారంట. ఇక్కడ ఈ కణా శాంతివనంలో ఏంటంటే తెలంగాణలో కూడా ఎక్కడైనా రోడ్ వైడనింగ్లో చెట్లు తీసేస్తున్నారు అనుకుంటే అది కట్ చేయకుండా కింద వేర్లతో సహా మట్టితో సహా పీకి తీసుకొచ్చేసి ఇందులో కణా శాంతివనంలో ప్లాంట్ చేస్తారు. అట్లా చేసిన చెట్లే చాలా వరకు ఉన్నాయంట. అయిపోయింది ఇది. ఈ మ్యాన్మేడ్ రెయిన్ ఫారెస్ట్ తిరిగి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ గార్డెన్స్ చూడండి. ఇక్కడ ఉన్న గార్డెన్స్ కూడా ఎంత అందంగా ఉంటాయంటే ఇది చూడండి, అసలు ఒక ఆర్చ్ లాగా తయారు చేసి మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ చెట్లతోని పాకించేసి ఎట్లా ఫ్లవర్స్ పూస్తున్నాయో చూడండి. ఇది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంత ఎండాకాలం ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది పని చేయాలి, ఎంత వాటర్ కావాలి దీనికి. ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఈ కణా శాంతివనంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎక్కడ వాటర్ కూడా ఎటు వెళ్ళకుండా ప్రతి వాటర్ డ్రాప్ని వీళ్ళు కలెక్ట్ చేసేసి వీళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారు. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత అద్భుతంగా ఉంది అసలు. జస్ట్ దీంట్లో మీరు వాక్ చేస్తే సరిపోతుంది, అంతా సూపర్ ఉంటుంది ఇది. దీంట్లో తిరగడానికి ఒక్క రోజులో అయిపోదండి. దీంట్లో తిరగాలంటే ఒక రోజులో అయిపోయే విషయం కాదు. ఇది చాలా పెద్దగా ఉంది, 1400 acres అంటే. దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో అంతమంది పనిచేస్తున్నారు కాబట్టే ఇంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు దీన్ని. కొన్ని లక్షల చెట్లు ఉన్నాయంట, కొన్ని చెట్లకి నంబర్స్ కూడా వేశారు, అసలు మనం కౌంట్ కూడా చేయలేము, అంత అన్ని లక్షల చెట్లు ఉన్నాయంట ఈ యొక్క కణా శాంతివనంలో. ఇక్కడనే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఇంక చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా వేరే దగ్గర నుంచి చెట్లు తీసుకొచ్చి పెడతారని, అట్లనే గోనె సంచి కింద కట్టి తీసుకొచ్చి పెడతారు. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి అది ఫుడ్ పెడతారు అక్కడ, ఈ బండిలోనే తిప్పుతారు మనకి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ హోటల్ కూడా ఉంది, డెలిగేట్స్ ఎవరైనా వస్తే ఈ హోటల్లోనే స్టే చేస్తారంట. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇదంతా బనానా ఫామ్, బనానా చెట్లు ఉంటాయి ఈ దారిలో మొత్తం. ఇక్కడ టిష్యూ కల్చర్ ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా మొక్కని తయారు చేసి, అంటే బనానా మొక్కల్ని తయారు చేస్తారు. అది మేము వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఎవరు లేకుండా మేము లోపలికి వెళ్ళి చూడలేకపోయాము. టిష్యూ కల్చర్ ద్వారా ఈ బనానా మొక్కల్ని తయారు చేస్తారు. ఇదే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఆ టిష్యూ కల్చర్. నాకు అక్కడ ఎవరు జనాలు కనిపించలేదు కాబట్టి మేము లోపల వెళ్ళలేకపోయాము. మీరు వెళ్తే మీరు ట్రై చేయండి.
హైదరాబాద్లో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో నేనైతే ఇప్పటివరకు చూసిన దాంట్లో దిస్ ఈజ్ ద మస్ట్ విజిటెడ్ ప్లేస్. అంత బాగుంది. ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది. ఒక 4 రోజులు 5 రోజులు ఉంటే కానీ అసలు తిరగలేము, అంత పెద్దగా ఉంది ఇది. అంత అద్భుతంగా కూడా ఉంది. మనకు ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు. అసలు ఒక ప్రకృతి మధ్యలో జీవిస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet in another video.